నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. పిల్లల్లో ఫోకస్ తగ్గడానికి అంటే దేని మీద ఇంట్రెస్ట్ చూపించలేరు, ఫోకస్డ్‌గా ఉండరు. మనం చూస్తున్నప్పుడు బాగున్నట్టే ఉండేటువంటి పిల్లలు కూడా గ్రాడ్యువల్‌గా తగ్గిపోతూ వస్తూ ఉంటారు. పర్ఫార్మెన్స్ చాలా వీక్‌గా ఉంటుంది. అవునండి. దానికి కారణాలు ఏంటండి అసలు? సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఇదొక అతి ముఖ్యమైనటువంటి అంశం అండి ఈ రోజున ఫోకస్ అనేటువంటిది. ఈ ఫోకస్ తగ్గటానికి ఉన్నటువంటి కారణాలు 4 కారణాలు నేను చెప్పబోతున్నానండి. సో పేరెంట్స్ మీరంతా కూడా మీ పిల్లలు ఈ 4 కారణాల్లో ఎక్కడో ఒక చోట ఉంటే కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ కావాలని అనుకున్నట్లయితే పార్ట్ 2 ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మీరు ఇక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే, దానికి సంబంధించిన సలహా కావాలనుకున్నట్లయితే మీరు తప్పనిసరిగా ఇక్కడికి రావచ్చు. సో అందులో మొదటిది సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండి. సైకలాజికల్ ఫ్యాక్టర్స్లో మొట్టమొదటిది యాంగ్జైటీ. ఆ యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? కొంతమంది పిల్లల్ని చూస్తే మ్యాథ్స్ బుక్స్ తీసేటప్పటికి యాంగ్జైటీ వస్తుంది, సాడ్నెస్ వస్తుంది. కొంతమంది బోర్డు చూసేటప్పటికి యాంగ్జైటీ వస్తుంది. కొంతమందికి ఒక టీచర్ని చూసేటప్పటికి యాంగ్జైటీ వస్తుంది. కొంతమందిని పేరెంట్ చూసేటప్పటికి యాంగ్జైటీ వస్తుంది. దీనికి ఏ కారణం అయి ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా వాళ్ళతో లేదా ఆ సబ్జెక్ట్తో లేదా ఆ క్లాస్తో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధమే కదా. అవును. సో అది కొంతకాలం క్రితం రకరకాలుగా ప్రవర్తించినప్పుడు ఈ మెంటల్గా వాళ్ళ మీద పడినటువంటి ఒక ముద్ర, అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. సో మొట్టమొదటిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు సైకలాజికల్ ఫ్యాక్టర్స్లో. ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి డిప్రెషన్ ఎప్పుడు వస్తుంది? డిప్రెషన్ రావడానికి కూడా అనేక రకాలైనటువంటి కారణాలు. అందులో మొట్టమొదటిది పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ హై ఉండేటప్పుడు, పిల్లవాడు రీచ్ కాలేనప్పుడు, లేదా స్టూడెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండి కంటిన్యూస్గా వెళ్తున్నప్పటికీ అతనికి సపోర్ట్ అందక ఆ గమ్యాన్ని చేరుకోలేనప్పుడు డిప్రెషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఏమిటి దానికి రూట్ కాజ్ అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మూడవది ADHD. ఇది స్వతహాగా కొంతమంది పిల్లలకి, కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు, లేదా కొంతమంది చాలా డిప్రెషన్తో ఉంటారు. సో ఇది ఏమైనప్పటికీ ఓవరాల్గా మనకి కొంత ప్రభావం చూపినప్పటికీ కూడా దాన్ని కూడా మనం అధిగమించవచ్చు. ఇది మొదటిదైతే సైకలాజికల్ ఫ్యాక్టర్ అయితే. రెండోది వచ్చేటప్పటికి సోషల్ ఫ్యాక్టర్స్. సోషల్ ఫ్యాక్టర్స్లో మొట్టమొదటిది పీర్ గ్రూప్, వాళ్ళు సహచరులు. ఈరోజు మనం చూస్తేనండి పిల్లలు మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు? మీ చిన్నప్పుడు లేదా మీరు చదువుకునేటప్పుడు చిరంజీవి గురించో లేదో వేరే సినిమాల గురించి మాట్లాడుకునేటట్టు, మధ్యలో చదువు గురించి కూడా మాట్లాడుకునేవారు. కానీ ఈరోజు మనం చూస్తే వీడియో గేమ్స్ గురించో, లేకపోతే రీల్ గురించో, లేకపోతే ఫేస్బుక్లో ఇంకొక దాని గురించో మాట్లాడుతున్నాను తప్ప ప్రభావం అంతా కూడా ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్లో ఒక ఇద్దరు విద్యార్థులు కూర్చుని అరే నేను ఇది చదివాను లేదా ఇది చదవలేదు, ఇది అర్థమైంది ఇది అర్థం కాలేదు అనేటువంటి సందర్భం చూద్దాము అంటే చాలా కష్టతరం అయిపోతుంది. సో ఆ సందర్భంలో ఆ పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంది, సో ఏ అంశాలు వాళ్ళ మీద ప్రభావం చూపుతున్నాయి అనేటువంటిది మరొక కారణం అయితే. ఇక రెండవది సోషల్ మీడియా. ఇంకా దీని గురించి మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు, అందరికీ తెలిసినటువంటిది. ఇక మూడవది ఫోకస్ తగ్గటానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టర్స్లో మూడవది ఏమిటంటే బుల్లియింగ్. అంటే ఎవరైనా ఆ పిల్లల మధ్య కొంచెం గొడవ అవ్వటం, లేకపోతే ఒకడు భయపెట్టడం అనేటువంటి కొన్ని కారణాల వల్ల కూడా, సో ఆ భయం వాళ్ళ యొక్క మనసులో ఉండటం వల్ల కూడా ఫోకస్ అనేటువంటి రెడ్యూస్ అవ్వటానికి అవకాశం ఉన్నటువంటి ఒక ఫ్యాక్టర్. ఇక మూడవ దానికి వచ్చేటప్పటికి ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అండి. ఎమోషనల్ ఫ్యాక్టర్స్లో మొట్టమొదటిది రిలేషన్షిప్. మీకు ఒక బాధాకరమైనటువంటి విషయం చెప్తా. మేబీ 12 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఒక స్టూడెంట్ ఎప్పుడు కంటిన్యూస్గా చక్కగా చదువుతున్నటువంటి పిల్లవాడు సడన్గా డ్రాప్ అయిపోయింది. అతని గ్రేడ్స్ కానీ లేకపోతే అతను పిల్లలతో ఉన్నటువంటి సహచర విద్యార్థులతో ఉన్నటువంటి సంబంధం కానీ చాలా డ్రాప్ అయిపోయింది. అందరూ కూడా అతను నిందించడం, చదవట్లేదు, ఈ మధ్య వీడికి మనసు మారిపోయింది, లేకపోతే సరైనటువంటి శ్రద్ధ చూపట్లేదు అనేటువంటి సందర్భంలో ఒక్కసారి మనం మాట్లాడదాము బాబుతో అని ఒకసారి పర్సనల్గా పిలిచి మాట్లాడినప్పుడు ఒక దారుణమైనటువంటి విషయం మనకి బహిర్గతమైంది. ఏమిటంటే అతనికి 3 సిస్టర్స్ అండి, 3 సిస్టర్స్. సో ఈ 3 సిస్టర్స్ అయితే వాళ్ళ తండ్రి బాగా తాగేసి రావటం ఇంటికి, అతను వదిలేసి వెళ్ళిపోయాడు. ఒకతే ఆమె తల్లి, ఆ తల్లి మాత్రమే మొత్తం కుటుంబాన్ని అంతా సాకవలసినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో అబ్బాయి
ఫోకస్ లేకపోవడం లేదా డిప్రెషన్కి అవ్వడం అనేది చాలా సహజమైనటువంటి సందర్భం, న్యాచురల్ థింగ్ అన్నది. రైట్. సో అలాంటప్పుడు మనం ఒక సపోర్ట్, మనం ఎంతో చేయవలసిన అవసరం లేదు, కొన్ని మాటలు స్వాంతన కలిగిస్తాయి. సో ఇలాగా ఈ రోజు పరిస్థితి చూస్తే, నేను ఇప్పుడు చెప్తున్నది 12 సంవత్సరాల క్రితం, కానీ ఈ రోజున మనం పరిస్థితి చూస్తే మనం పెద్ద సిటీస్లో హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, చాలా ఎక్కువగా తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలు అతి ముఖ్యమైనటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి. చాలా వ్యాలిడ్ రీజన్ అంటే మీరు చెప్పింది. పిల్లలకి చదువుకోవాలి అనేటువంటి కాంక్ష ఉండేటువంటి పిల్లలు చాలా బాగుంటారు. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ స్కూల్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి ది బెస్ట్ ఉంటాయి. పేరెంట్స్ వాళ్ళ ఈగోకి వెళ్ళిపోయి పిల్లల మీద గొడవ పడటం వల్ల పాపం పిల్లవాడు నోరు తీరి చెప్పుకోలేడు, కానీ ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోతాడంటే, ఎంత స్ట్రెస్కి గురవుతాడంటే, రేపు ఎగ్జామ్ ఉందనంటే వీళ్ళు గొడవ పడుతూ కూర్చుండిపోతారు వీళ్ళ ఈగోస్ కోసం అని చెప్పేసి. రేపు ఎగ్జామ్ ఉంది చదువుకోవాలని చెప్పేసి వీళ్ళంటే వాళ్ళు చదువుకోరా, నేను ఎవరు డిస్టర్బ్ చేస్తారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. రొటీన్ గా జరిగేటువంటివి కొన్ని ఇళ్లలో ఎంత హార్ష్గా ఉంటుందంటే వాళ్ళకి పాపం చెప్పుకోలేరు. ఏం చేస్తారు? ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకోండి, ఆ రోజు మీరు గొడవలు పడటం వల్ల నా మైండ్ బాగాలేక నేను సరిగా రాయలేదు, దానివల్ల రిజల్ట్ ఈ విధంగా వచ్చిందనంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కంపారిజన్స్, మళ్ళీ వాడు పాస్ అయ్యాడు, వీడు నువ్వు ఇంట్లో సరిగా ఉండు, అథారిటేటివ్గా వాళ్ళ మీద బిహేవ్ సరిగా ఉండరు, కానీ బయట పిల్లలతో మాత్రం కంపేర్ చేసుకుని మరీ చెప్తారు. వ్యాలిడ్ పాయింట్ అండి, చాలా వ్యాలిడ్ పాయింట్. ఫోకస్ కాదు, కంప్లీట్ మెంటల్లీ కొంతమంది డిజబిలిటీ దాని కిందకి వెళ్ళిపోతారు, అవకాశం కూడా ఉందండి, ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇక తర్వాతదండి ఈ అంశంలో గ్రీఫ్ అండ్ లాస్ అండి. కొంతమంది పిల్లలు చాలా వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళలో ఎవరైనా దూరం అయినప్పుడు కానివ్వండి, కొంతమంది పెట్స్ దూరం అయినప్పుడు కానీ చాలా లవ్ చేస్తారండి. ఆ సందర్భంలో కూడా వాళ్ళకి కొన్ని రోజులు, కొన్ని నెలలు మళ్ళా వెనక్కి మళ్ళీ వాళ్ళ యొక్క స్థాయికి రావడానికి టైం పడుతుంది అనమాట అండి. సో ఇదొక కారణం కావచ్చు. సో ఇక తర్వాత అంశం అండి గ్రీఫ్ అండ్ లాస్ అండి. ఈ గ్రీఫ్ అండ్ లాస్లో వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు చనిపోవడం కానివ్వండి, లేదా పేరెంట్స్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం గ్రాండ్ పేరెంట్స్ విషయంలో వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు కానివ్వండి. కొంతమందికి గ్రాండ్ పేరెంట్స్తో అమ్మమ్మ లేదా నానమ్మ లేదా తాతయ్యలతో చాలా సంబంధం ఎక్కువ ఉంటుంది. లేదా కొంతమంది ఫ్రెండ్స్లో ఈ కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా జరిగినప్పుడు, సో వాళ్ళు చనిపోయినటువంటి సందర్భంలో కానివ్వండి. కొంతమంది పెట్ని ఇంకా తోబుటూ కన్నా ఎక్కువగా చూసేటువంటి కొంతమంది ఉంటారు. సో వాళ్ళు అట్లాంటి సందర్భంలో కానివ్వండి, నెలల తరబడి వాళ్ళు చాలా డిప్రెషన్కి లోనయ్యేటువంటి అవకాశం ఉండి, సో ఫోకస్ చేయలేనటువంటి పరిస్థితి, చదవలేనటువంటి పరిస్థితి. సో అలాంటి సందర్భంలో చదువు అనేటువంటిది పక్కన పెడితే ముందు మనం అంటూ ఇచ్చేటువంటి సపోర్టే వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. సో ఇదొక సందర్భం అయితే, తర్వాతది లో సెల్ఫ్ ఎస్టీమ్. స్వతహాగా కొంతమంది పిల్లలు ఎన్వైరన్మెంట్ వల్ల కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానివ్వండి, కొంచెం ఆత్మన్యూనత భావంతో ఉంటారు. అలాంటి సందర్భంలో వేరే వాళ్ళతో కంపారిజన్ చేయటం వల్ల కానీ, లేదా కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళలాగా వీళ్ళు చేయలేనటువంటి సందర్భంలో అది మరింత ఎక్కువయ్యి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ కారణాలు ఎమోషనల్ ఫ్యాక్టర్ చూస్తే, ఇక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి వచ్చేటప్పటికండి ఎన్వైరన్మెంటల్ డిజార్డర్స్. ఇక్కడ కూడా మీకు ఒక వాస్తవిక సంబంధమైనటువంటి ఒక ఎగ్జాంపుల్, నా కేస్ స్టడీ ఒకటి చెప్తాను. ఇది కూడా 12 సంవత్సరాల క్రితము. ఒక అమ్మాయి మన క్లాసులో ఎప్పుడు బాగా చదివేటువంటి అమ్మాయి గ్రేడ్స్ మరలా డౌన్ అయిపోతూ ఉన్నాయి, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నటువంటి పరిస్థితి. ఏంటి అనేటువంటిది మరలా స్వతహాగా వాళ్ళని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తామో, సో ఆటోమేటిక్గా మన యొక్క అప్రోచ్ కానీ మనం చూసే విధానం కానీ మారిపోతుందండి. ఆ సమస్యకి మూలం చూస్తాం తప్ప సమస్యని చూడం. సో ఆ సందర్భంలో ఆ అమ్మాయి విషయంలో ఏమైందంటే, ఆ అమ్మాయికి 2 సిస్టర్స్, ఆ అమ్మాయి ఇంకొక చెల్లి ఉంది. వాళ్ళిద్దరు పేరెంట్స్ చాలా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్. వాళ్ళిద్దరూ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్. ఈ అమ్మాయి 12th ఉంది, అంటే సుమారుగా 12-17 సంవత్సరాల అమ్మాయి. బాబు లేడని, బాబు పుట్టాడు అప్పుడు వాళ్ళకి. సో ఆ బాబుని చూడవలసినటువంటి బాధ్యత ఈ పెద్ద అమ్మాయి, అంటే అక్కే అమ్మాయి అయినటువంటి పరిస్థితి అయిపోయింది. సో ఏమిటిది అన్నప్పుడు ఆ పేరెంట్స్ బాబు లేడు అని అన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇది చేయటము, ఈ పాప ఆ బాబుతో ఆడుకోవటం, లేకపోతే ఆ బాబుని చూడవలసినటువంటి అవసరం రావటం. నెలల బేబీ అనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటి, పాపం వాళ్ళు ఏదో పనుల్లో ఉన్నారు. సో ఇది ఒక కారణం.
సో ఇట్లా మనం ఒక టీచర్గా చూసినప్పుడు లేదా పేరెంట్గా చూసినప్పుడు కొన్ని విషయాల్లో లోతుగా మనం ఆలోచించినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి మూలం దొరుకుతుంది. మూలం దొరికినప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క సొల్యూషన్కి మనకి అవకాశం వస్తుంది. సో ఇక తర్వాత విషయంకి వచ్చేటప్పటికండి మరింత ముఖ్యమైనటువంటి విషయం ఇది టెక్నాలజీ ఓవర్లోడ్. మీ పిల్లలకి చుట్టుపక్కల ఇటు పక్కన ట్యాబ్ కనిపిస్తుంది, అటు పక్కన సెల్ ఫోన్ కనిపిస్తుంది, ఇంకొక పక్కన టీవీ కనిపిస్తుంది, ఇంకొక పక్కన వేరేది కనిపిస్తుంది. సో మరి ఈ చుట్టుపక్కల అన్నీ కూడా ఇంత టెంప్ట్ చేస్తున్నప్పుడు స్టూడెంట్ని వాడు ఎలా ఫోకస్ చేయగలుగుతాడు? సో ఫోకస్ చేయాలంటే మైండ్ పెట్టాలి, అదొక కొంచెం కష్టతరమైనటువంటి పని. సో దాన్ని అధిగమించి ఉండాలి అంటే పక్కన ఈ వస్తువులు ఉండేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మైండ్ షిఫ్ట్ అవుతుంది. సో వాళ్ళు చదువుకునేటువంటి ఏరియాలో ఎక్కడైతే చదువుతున్నాడో ఆ చదువుకునేటువంటి ఏరియాలో ఇవి ఏమాత్రం దగ్గర ఉండకూడదు. సో ఆన్లైన్లో చదువుకుంటున్నాడు అనేటువంటి దానికి మరొక ఉదాహరణ చెప్పచ్చు. సో ఆన్లైన్లో చదువుకోవటం వేరు, తెలుసుకోవటం వేరు, తెలిసిన తర్వాత ప్రాక్టీస్ చేయటం వేరు. ఆ ప్రాక్టీస్ చేసేటువంటి సందర్భంలో ఇవేవి వాళ్ళ దగ్గర ఉండవలసినటువంటి అవసరం లేదు. ఏ పేరెంట్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. సో ముందు నేర్చుకునేటువంటి టైం ఒకటి, ప్రాక్టీస్ చేసేటువంటి టైం ఒకటి. ఈ టెక్నాలజీ ఓవర్లోడ్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాల్సింది, మన చేతుల్లో ఉన్నటువంటి పని. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళకి సంబంధించినటువంటి దాని కాకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సింది. ఇక అతి ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజున మీరు పిల్లల్ని చూస్తే చాలామంది పిల్లలు 12, 1 గంట, 2 గంటల వరకు పడుకునేటువంటి పరిస్థితి. ఏమిటి అంటే కొంతమంది పేరెంట్స్, నేను చాలామంది పేరెంట్స్తో కూడా మాట్లాడినప్పుడు మా వాడు బాగా చదువుతున్నాడని, నైట్ వరకు చదువుతున్నాడని గర్వంగా చెప్తున్నారు. అలాంటి పేరెంట్స్కి నేను వేసేటువంటి ఒక క్వశ్చన్, సార్ మీ అబ్బాయి ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తున్నాడు? ఈవినింగ్ చదవటం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తున్నాడు? మీరు నమ్మరు, 80%, 90% పేరెంట్స్ వాడు 11ంటికి మొదలు పెడతాడు. మరి 11ంటి వరకు ఏం చేస్తాడు? 11ంటికి మొదలుపెట్టి 3 వరకు చేస్తాడు. అది ఎంతవరకు ప్రొడక్ట్? నెక్స్ట్ డే ఎఫెక్ట్ కాదంటారా? సో ఈ విధంగా ఈ 4 ఫ్యాక్టర్స్, సైకలాజికల్, సోషల్ ఫ్యాక్టర్స్, ఎమోషనల్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇవి 4 మనం అడ్రస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. సో సార్ మా అబ్బాయికి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అయినప్పటికీ వాడు కాన్సన్ట్రేట్ చేయటం లేదు అని ఎవరైనా అంటే రైట్. సో అక్కడ ఉన్నటువంటి లోపం ఏమిటంటే పవర్ ఆఫ్ ఆ ఎఫెక్టివ్నెస్. సో లేదా దానికి ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రయోజనం ఏదైతే ఉంటుందో వాళ్ళు చదివేటువంటి దాంట్లో ఆ ప్రయోజనం వాళ్ళు గుర్తించలేకపోవడం అనేటువంటిది ఒకటి. సో ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్తో నేను దీన్ని పూర్తి చేస్తానండి. ఒక ప్రీమెచ్యూర్ బేబీ అండి, 2 కేజీలు పుట్టిందండి ఆ బేబీ. 4 సంవత్సరాల వరకు చక్కగా పెరిగింది. 4 సంవత్సరాల తర్వాత, 4వ సంవత్సరం తర్వాత దురదృష్టవశాత్తు డబల్ న్యూమోనియా, సివియర్ ఫీవర్ వచ్చి ప్యారలైజ్డ్ అయిపోయిందండి. డాక్టర్ చెప్పారు అతి కష్టం ఈ అమ్మాయి నడవటం అని. అలాంటి అమ్మాయి 4వ ఏట నుంచి 12వ ఏట వరకు, 12వ సంవత్సరం వరకు కూడా అలా కొంచెం అలా నడవటం ప్రాక్టీస్ చేస్తూ 12వ సంవత్సరం వచ్చేటప్పటికి చక్కగా నడవటం నేర్చుకుందండి. నడవటం వచ్చిన మరుక్షణం అంటే 8 సంవత్సరాలు ఇది చూడండి. ఈ 8 సంవత్సరాల తర్వాత నడవటం వచ్చిన తర్వాత బాస్కెట్బాల్ కోర్టుకి వెళ్ళటం మొదలుపెట్టింది, ఆడటం మొదలుపెట్టింది. ఏదో తపనతో ప్రతిసారి ఓడిపోతూ ఉంది, అయినా ఆడటం మొదలుపెట్టింది. ఈ అమ్మాయి ఈ జర్నీ, ఆ రిలెంట్లెస్ జర్నీ ఏదైతే ఉందో ఈ అమ్మాయి కొన్ని సంవత్సరాల తర్వాత ద ఫాస్టెస్ట్ ఉమెన్ ఇన్ 1960s అని అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఆవిడండి ఈవిడ. సో ఈవిడ అంటే వీళ్ళకి ఎటువంటి అంటే ఇక్కడ చూడండి సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ అమ్మాయిని నడిపించినటువంటిది నేను ఖచ్చితంగా నా పేరు గుర్తొచ్చేటప్పటికి హార్డెస్ట్ ఉమెన్ అని గుర్తుకు రావాలి అని చెప్తూ ఉందండి. మరి ఇట్లాంటి వాళ్ళని కూడా తయారు చేసిన పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ కోచెస్ కానివ్వండి, మెంటర్స్ కానివ్వండి, సో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. సో ఏవైనా కానివ్వండి సమస్యలు, వాళ్ళని మనం సరి చేయొచ్చు. మన యొక్క మాటలతో మనం నెక్స్ట్ స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళచ్చు. అలా సార్, అంటే మిమ్మల్ని ఇప్పుడు ఫోకస్ తగ్గిపోవడానికి ఎన్ని కారణాలు చెప్పారు, సొల్యూషన్ ఏంటి సార్ అసలు దీనికి? ఈ సొల్యూషన్ అంటే అండి, వాళ్ళు ఎవరైనా సో మనం పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళని చక్కగా అనలైజ్ చేస్తే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ కూడా ఒక జనరిక్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. సో ఈ అంశాల్లో మనం అనలైజ్ చేసినప్పుడు, అనలైజ్ చేసిన తర్వాత ఆ సమస్యకు సంబంధించి ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటప్పుడు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని మన దగ్గరికి వస్తే మనం చక్కగా వాళ్ళకి మంచి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒకవేళ
ఇక్కడి వరకు రాలేనటువంటి పేరెంట్స్ ఎవరైనా ఉండి సో దీనికి సమాధానాలు ఏమిటి, సొల్యూషన్స్ ఏమిటి, పార్ట్ 2 ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఆ పార్ట్ 2లో దీనికి సొల్యూషన్ ఎలా అప్రోచ్ అవ్వాలనేటువంటి దాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అపాయింట్మెంట్ దాకా రాలేను అనుకున్నటువంటి వాళ్ళు మా పిల్లల్లో మీరు చెప్పినటువంటి 4 కారణాల్లో ఒక కారణం ఉంది అని మీకు కనుక అనిపిస్తే, ఇబ్బంది పడుతూ ఉంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే సుబ్బారావు గారిది మీరు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ సొల్యూషన్ రూపంలో ఏదైనా వీడియో కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ప్రతి పేరెంట్ ప్రతి పిల్లాడు వీడియోస్ చూసిన తర్వాత లేదా ప్రతి టీచర్ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు చెప్పిన కారణాలన్నీ కరెక్టే, ఈ కారణాల వల్లే పిల్లల్లో ఫోకస్ తగ్గుతుంది, కాబట్టి దయచేసి పార్ట్ 2 కావాలి, మీ దాకా రీచ్ అవ్వలేము అనుకుంటే కూడా ఆ విధంగా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీకు కావాల్సిన టాపిక్స్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా నేను సుబ్బారావు గారు వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు, వెరీ గుడ్ అనాలిసిస్ అండి.